ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దిల్సుఖ్ నగర్లో 43 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ శారదా చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయం 1983లో చిన్న దేవాలయంగా ప్రారంభమై దినదిన అభివృద్ధి చెందింది. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే మొదట శివలింగ దర్శనం చేసుకున్నాక పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి, నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. భక్తులే స్వయంగా పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి శివలింగాలు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి విగ్రహాలను ఆలయం యాజమాన్యం వెలుపల నిర్మించారు. ముఖ్య ఆలయంలో అడుగుపెట్టగానే మహాశివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, గణపతి, దక్షిణామూర్తులను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజు మహాశివుడికి ఉదయం ప్రదోష కాలంలో అభిషేకం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి భక్తులే స్వయంగా ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు దేవాలయ అర్చకులు, ఆలయ చైర్మన్, భక్తుల ద్వారా వివరాలు తెలుసుకుందాం. నా పేరు మేఘాల శ్రీనివాసరెడ్డి. మాకు లారీలుంటే ఇక్కడ హోటల్ ఉండే, కనకదుర్గ హోటల్ ఉండే. కనకదుర్గ హోటల్ వల్ల మళ్ళీ నా కూర్చొని ఇవ్వకుంటే మా లారీలో కూర్చోడానికి అడ్డ లేకుంటే ఇక్కడ వచ్చి విగ్రహం పెట్టి, చిన్న విగ్రహం పెట్టి అప్పటి 82 నుంచి మేము దీన్ని ఒక 7-8 నెలలు నేనే ఒక్కనే పూజ చేశాను. పొద్దున్నే వచ్చి అభిషేకం చేసి ఇది చేసే. దాని తర్వాత ఒక బ్రాహ్మణ్ని పెట్టాం, దక్షిణామూర్తి అని. ఒక బ్రాహ్మణ్ నెలకు 300 రూపాయలు ఇచ్చి అతన్ని వేసినాం. అతను వేసినాక అందరూ సాధారణతోని మా చేతిలో మెటీరియల్ ఉన్నది కాబట్టి షీకులు, సిమెంటు కలెక్షన్ చేసుకొని బిల్డింగ్ కట్టాం. అక్కడి నుంచి మెల్లమెల్లగా డెవలప్మెంట్ అవుతుంది. 95లో అయ్యప్ప స్వామి గుడి కట్టినాం. 97లో అయ్యప్ప స్వామి గుడి కట్టినాక తర్వాత దక్షిణ శంకరాచార్యులు ప్రతిష్ఠించిన కాలభైరవుని ప్రతిష్ఠించినాక దక్షిణామూర్తిని ప్రతిష్ఠించినాం. అట్లనే కంటిన్యూషన్గా నడుస్తున్నారు డెవలప్ అయిపోతా. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రాచీనతమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం. శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం, దిల్సుఖ్ నగర్, శృంగేరి సంస్థానం, శారదాపీఠం. నా పేరు కుమారస్వామి అండి. దీని ఇక్కడ ప్రధాన అర్చకుడిని. ఈ దేవాలయం 1983 ప్రారంభమైంది. అప్పటి నుండి కూడా ఇక్కడ ఈ భూపాలయంలో నిత్యము పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ శివాలయము, గణపతి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, అమ్మవారు వీళ్ళందరూ కూడా ప్రశ్నించుకున్నారు. కాలభైరవుడు, మేధా దక్షిణమూర్తి, చండీశ్వరుడు, తర్వాత ఆదిశంకరాచార్యుల వారు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. తర్వాత ప్రతి సోమవారం విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా భక్తుల చేత అభిషేకం జరిపించబడను. ప్రతి బుధవారం కూడా గణపతికి, తర్వాత కార్తీక మాసం విశేషంగా అయ్యప్ప స్వామి భక్తులకు దీక్ష స్వీకరించబడును. తర్వాత ప్రతి మాస శివరాత్రికి స్వామివారి కళ్యాణం
ఉంటుంది. ప్రతిరోజు కూడా సాయంకాలం ప్రదోషకాలంలో శివునికి విశేషంగా అభిషేకం జరుగుతూ ఉంటుంది. ప్రతి త్రయోదశి రోజు కూడా నందీశ్వరునికి అభిషేకం జరపబడుతుంది. ప్రతి సోమవారం కూడా శివాలయంలో అభిషేక అనంతరం సప్తఋషి హారతి కూడా ఉంటుంది. తర్వాత భక్తులకు విశేషంగా వారి యొక్క స్వహస్తాలతో అభిషేకం చేయించుకోవడానికి ఇక్కడ బయట శివలింగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ దేవాలయంలో భక్తులందరి చేత కూడా విశేషంగా వారి స్వహస్తాలతో అభిషేకం జరిపించబడుతుంది. ప్రతి మంగళవారం విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. తర్వాత కార్తీక మాసం ప్రతి నెల అన్నదానము ఉంటుంది. కాబట్టి కొన్ని వేల మంది విశేషంగా జనాలు వస్తారు. ఇప్పుడు ఇంకా శివరాత్రికి అయితే వేల సంఖ్యలో గత 42 ఏళ్ల నుంచి కూడా మనం ఈ దేవాలయంలో చూస్తున్న భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటూ వారి యొక్క కోరికలను కూడా తీర్చుకుంటూ ఈ యొక్క శారదా చంద్రమౌళీశ్వర ఆలయం దయ వల్ల స్వామివారి యొక్క కృప వల్ల వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా తొలగుతాయి అని ఒక నమ్మకంతో ఈ 42 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ప్రత్యేక నిదర్శనంగా జరిగిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ శివుని యొక్క కృప వల్ల. అలాగే వల్లీదేవ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కృప వల్ల కూడా భక్తులు తదితరంగా వచ్చి ప్రతి ఏటా కూడా ఇలాగే వస్తూ వాళ్ళని అనుగ్రహించుకుంటూ ఆ స్వామివారిని యొక్క పూజించుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు చెప్పుకుంటూ అన్ని విధాలు కూడా ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళ యొక్క భావనను తెలుపుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇక మీదట కూడా అలాగే రావాలని కోరుకుంటూ ఉంటాం. ఎప్పటికీ కూడా మా యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు అలాగే మా యొక్క ఆశీస్సులు కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఉంటాయని కోరుకుంటూ ఉంటాం. దిల్సుఖ్ నగర్ సెంటర్లో ఉన్న శారదా చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్లో వెలిసి ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వరుడితో సహా, ఆంజనేయ స్వామితో సహా. ఇక్కడ ఎందుకో నాకు ఆరోగ్యం బాగలేక కానీ ఏదన్నా కానీ రావాలనిపించింది. ఇక్కడ మిత్రుడు వెంకన్న అని ఉన్నారు, ఆయన చెప్తారు ఈ టెంపుల్కి వెళ్ళమని. ఇక ఆ రోజు నుంచి షిరిడి సాయిబాబా టెంపుల్కి వచ్చి ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడికి బాగా మంగళవారం అభిషేకం జరుగుతుంది. అది చూశాను. దాదాపు 1-2 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తున్నా. ప్రతి మంగళవారం వచ్చి అభిషేకం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాల ఆశీర్వాదం తీసుకొని మిగిలిన దేవతామూర్తులను కూడా దర్శించుకొని వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకొని రెగ్యులర్ ఇది నాకు ప్రతి మంగళవారం ఎంత దూరం ఉన్నా కూడా వస్తాను తప్పకుండా. నాకైతే మంచిగా ఉంది, సంతోషంగా ఉంది. మంచి ఇది ఇక్కడ మట్టికి అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ హనుమతే నమః. దిల్సుఖ్ నగర్ శ్రీ శారదా చంద్రమౌళి శివాలయం, మహాదేవుడి శివాలయం మన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన కొలువైంది. చాలా చాలా మహిమగల దేవాలయం. ఇందులో శివాలయంతో పాటుగా పలు ఉపాలయాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఆదిశంకరాచార్యుని. సో ఇలా పలు ఉపాలయాలు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుంచి నేను గత 4 సంవత్సరాలుగా ఆయన సేవ చేసుకుంటానని నాకు అవకాశం. అనుకోకుండా కోరికలు తీర్చే కొమ్ము బంగారమైన స్వామి ఆయన. అనుకున్న దాని ప్రకారం ఇన్ని వారాలని మనం పెట్టుకొని మన నిష్టతో పూజ చేసుకుంటే మనం అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. ఈ 4 సంవత్సరాల్లో నేను పలు లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చూశాను. నాతోటి వచ్చేటువంటి భక్తులు పిల్లల కోసం దాడులు నివారాలను చేసుకుని వాళ్ళ కోరికలు సఫలమైనందుకు వచ్చి ఆయన మళ్ళీ ఆనందంతో చూసుకోవడానికి వచ్చిన భక్తులను ఎగ్జాంపుల్గా నేను చాలా చూశాను. సో చాలా మహిమాన్వితమైన దేవాలయాలు. ఆంజనేయ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. సో నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి వారి కోరికలు తీర్చుకున్న స్వామివారిని అర్థించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్. ఈ శివాలయం గురించి చెప్పాలంటే అసలు చాలా పురాతనమైన శివాలయము, ఎంతో మహిమగల శివాలయం. ఇది చాలా ఇండ్ల నుంచి వస్తున్నాం మేము. ఇక్కడ కోరుకున్న కోరికలు తప్పకుండా నాకు కంపల్సరీ తీరింది. అందుకే నేను ప్రతి మంగళవారం కూడా వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం ప్రతి మంగళవారం సందేశం ఎప్పుడో మిస్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా బాగుందనే చెప్తుంటారు ఎవరైనా కూడా. అందుకనే ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి భక్తులు కూడా సంతోషంతోనే బయటికి వెళ్తారు. ప్రతి సంవత్సరం ఏ పండుగ వచ్చినా సరే చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ఏ బ్రహ్మోత్సవాలైనా ఉత్సవాలైనా సరే చాలా బాగా జరుగుతాయి. కాబట్టి ఒకసారి అందరూ దిల్సుఖ్నగర్లో ఉన్న శివాలయంకి వచ్చి దర్శించుకొని ఆ స్వామి గారి అనుగ్రహం పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే. ఈ దేవాలయం నిత్యం ఎంతో రద్దీగా ఉండే దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్డుని ఆనుకుని ఉన్న ఆలయం లోపల మాత్రం చక్కని ప్రశాంతతని మనం పొందుతాం. మరి మీరు కూడా ఆలయంతో పాటు పక్కనే ఉన్న
దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయాన్ని కూడా సందర్శించి సకల దేవతలు ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాను. ఆల్రెడీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు. కొత్తగా చూస్తున్న వ్యూయర్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మీ రమణ.